ఓం నమో భగవతే శ్రీరమణాయ. వాగీసుడైన అజ్ఞానబిత్. తిలకావతి యొక్క తీవ్రమైన నిష్టకు పరమేశ్వరుడు అతి ప్రసన్నుడై ఆమెకు స్వప్నంలో కనిపించి, తిలకావతి, ఏల ఈ సాహసం? ఉపవాసములతో కృశింపవలసిన పని లేదు. నీ పట్ల నేను అత్యంత ప్రీతుడునై సంతుష్టుడునై ఉన్నాను సుమా. విచారించవద్దు. నీ తమ్ముడు వైదిక ధర్మానుసారంగా ఎంతో ఉన్నతిని సాధించినా అతనికి ఈ దుర్దశ పట్టినందుకే నీవు శోకించుచున్నావు. ప్రస్తుత దుస్థితికి కారణమైన అతని పూర్వజన్మ గాథను వినుము. సుతపుడు అనే సజ్జనుడు సకల విజ్ఞానవేత్తయ్యై అఖండ ప్రజ్ఞా దురంధరుడై సర్వశాస్త్ర విధుడై నా పట్ల అత్యంత భక్తిపరుడై ఉండేవాడు. ఇతరులకు ధర్మోపదేశములు చేయువాడు. అతను ఆ నర్మదా నదీ తట ఆశ్రమానికి శాంతిమంతుడు అనే సన్యాసి రాగా అక్కడి బ్రాహ్మణులు వానికి ఆతిథ్యం ఇచ్చి ఆదరించారు. అతడు ముందు వేదసార పక్షంగా మాట్లాడినా త్వరలోనే వేదమార్గ ఖండనను ప్రారంభించాడు. వేదములు ప్రామాణ్యములు కావు అన్నాడు. సుతపుడు కోపించి వేదనింద చేసినందుకు అతనిని శపించాడు. ఆ వచ్చిన జైన సన్యాసి అందుకు ప్రతిగా, నీవు ముందు ముందు నీ మతమునే ధిక్కరిస్తావు అని సుతపునికి ప్రతిశాపం ఇచ్చాడు. శాంతించిన సుతపుడు శివభక్తి చేత శాప విముక్తుడు కాగలనని అతడిని ఓదార్చాడు. ఈ పూర్వ రంగమును బట్టి నీ సోదరుడు జైన మతావలంబి అయ్యాడు. ఇక నా అప్రమేయ శక్తిని చూడుము. దానిచే నీ తమ్ముని మరలా నా పాదముల వద్దకు రప్పించేదను అని విశదపరచగా తిలకావతి శాంతించింది. శివుడు తన తిరుగులేని శక్తిచే ధర్మసేనుని ఉదరములో సోల నొప్పిని ప్రవేశపెట్టాడు. ఒక రాత్రి ధర్మసేనుడు పాలు త్రాగగా అవి జీర్ణమవక కడుపు నొప్పి ప్రారంభమైంది. అది క్రమేపీ ఎక్కువై అతడికి దుస్సహం కావచ్చింది. జైనులు వైద్యులను నియోగించగా వారు సిద్ధ ఔషధములను ఎన్ని వాడినా ప్రయోజనం లేకపోయింది. సోల విజృంభించసాగింది. జైనులు తమ మాయ మంత్రములన్నిటినీ ప్రయోగించినా పని జరగలేదు. పింఛములతో అతని శరీరాన్ని స్పృశించారు. ఏవేవో గుణుగుతారు, కాని ఫలితం మాత్రం శూన్యం. ధర్మసేనుడు ఇక ప్రాణత్యాగమే కర్తవ్యం అనిపించింది. జైనుల శక్తియుక్తులు పటాటోపం అంతా ఎందుకు పనికిరానివని తేలిపోగా ధర్మసేనునికి తన అక్క మాత్రమే తనకు దిక్కు అని తోచింది. వెంటనే ఒక వార్తాహరుణ్ణి ఆమె వద్దకు పంపి ఏదైనా రక్షాబంధమును ప్రసాదించమని అభ్యర్థించాడు. ఆమె తాను జైన మఠంలో అడుగు పెట్టనని, అతడే ఇక్కడకు వచ్చినచో రక్షాబంధం లభించగలదని సమాధానం పంపింది. ధర్మసేనుడు రోగ నివృత్తి కొరకు జైన మఠాన్ని రహస్యంగా విడిచిపెట్టి పరుగున తన అక్కను చేరాడు. పింఛము, కుండ, నడుముకు గంతతో ఉన్న అతనిని చూసి తిలకావతి, ఇదెక్కడి అవస్థరా తండ్రి నీకు అని రోధించింది. అతడు, పూజ్యులారా, జైనులచే మోసగింపబడ్డాను. మృష్టాన్నమును విడిచి మలభోజనానికి సిద్ధమైనట్లయింది నా పని. నా పాప ఫలితంగా ఈ శని రోగం పట్టుకుంది. ప్రాణం పోదు, వ్యాధి తగ్గదు. పరమేశ్వరుడు తన పాలాగ్ని కణాన్ని నా కడుపులో ప్రవేశపెట్టాడు. నాకు నువ్వే శరణు తల్లి అని ఆమె పాదాలను పట్టుకున్నాడు. ఆమె దయారాశి, గత జన్మలో నువ్వు చేసిన దుష్కర్మకు ఇది ఫలితం. వేదాన్ని దూషించేవారు దూరంలో కనిపించగానే కన్నులు మూసుకోవాలి. శివుణ్ణి స్మరించి సూర్యుణ్ణి చూడాలి. నీవు ఇప్పుడు అటువంటి జైన మతస్థుడువు కాబట్టి నేను నీతో మాట్లాడుట కూడా పాపమే అని వెనక్కి తిరిగి వెళ్ళబోగా ధర్మసేనుడు ఆమె అమితంగా బ్రతిమాలసాగాడు. ఆమె, నీకు రక్ష కావాలంటే ముందుగా ఎర్రిముర్రి వేషాలన్నిటినీ విడిచి తారక్ష్య నది జలాలలో పవిత్రుడవై విభూతిని పులుముకొని నా వద్దకురా, అప్పుడే నీ ముఖం చూసేది అని నిష్కర్షగా పలికింది. అతడు అలాగే చేసిరాగా ఆమె అతనికి కొత్త బట్టలు ఇచ్చి దగ్గర కూర్చోబెట్టుకుని అతని నుదుటిపై భస్మ త్రిపుండ్రాలను తీర్చిదిద్దింది. గతమంతా జ్ఞాపకమునకు రాగా ఈశ్వరలీలకు అద్భుతపడి గాఢంగా నిట్టూర్చింది. అప్పటికే అతని రోగం ఉపశమించు చిహ్నాలు కనిపించసాగాయి. అతనికి ఇప్పుడు తన సొంత అక్కయ్యే త్రిలోచన శారదగా, శాంభవి దేవిగా, అద్వైత శాంకరిగా కనిపించింది. చనువుతో కూడిన గొప్ప తమకంతో, అక్క, నాకు శివదీక్ష ఇవ్వవు అని అడిగాడు. ఆహా, ఎంత మధురం ఈ పదం! శివ అనే రెండక్షరాల పదంతో చేరినవన్నీ సుమధుర మంజుల మనోజ్ఞములై హృదయాన్ని కట్టివేస్తాయి. మధురము శివమంత్రం మహిలో. మరువకే ఓ మనసా, అటువంటి శివదీక్ష ఈయ సమర్థురాలు తన సొంత సోదరి. ఏమి భాగ్యం! గతంలో తనకు లభించిన భగనీహస్త భోజనాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ భగనియే నేడు తనకు మహాభాగిని అయిన భగవతి. శైవ దీక్షోపదేశకురాలు. ఏమి అదృష్టం! ఏవో లోకాల్లో తేలుతున్న తమ్ముని తిలకావతి లేవదీసి వీరాట్టేశ్వర స్వామి సన్నిధానమునకు
దారితీసింది. శ్రీ మన్మహాదేవాదిదేవ స్వయంభులింగ పశుపతి దేవ జయీభవ. దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వీరాట్టహాసలింగ బహుపరాక్ స్తోత్రగానం అవధారయ జయ జయీభవ విజయీభవ దిగ్విజయీభవ అని ఆ వీరస్థానమూర్తికి అట్టహాసంతో త్రిపురాసురులను మట్టుబెట్టిన జగజెట్టికి స్తోత్ర ప్రణామాలు ఆచరించి ఆ దయాళువైన స్వామి అనుజ్ఞతో శ్రీ మన్మహాపంచాక్షరి మంత్రరాజాన్ని, సకల శ్రేయోదాయకమైన దివ్య కల్పవృక్షాన్ని, శివోహం అనే జ్ఞానాన్ని, శివానుభూతిని ప్రసాదించే ఏకైక శబ్ద బ్రహ్మాన్ని తమ్మునికి ప్రేమ మీర ఉపదేశించింది. దీక్షా చిహ్నమైన దివ్యశ్రీ విభూతిని అతనికి సమృద్ధిగా ప్రసాదించినది. ఇది జరిగిన ఉత్తర క్షణం ధర్మసేనుని శాపం, తాపం, రోగం అతని కడుపుని వీడి కాకి రూపంలో ఆకాశానికి ఎగసి అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగానే అదృశ్యమైంది. ధర్మసేనుడు మాయమై అజ్ఞానపిత్ నిలిచాడు. అతడు పూర్వం కంటే సముజ్వలమైన రూప సంపద గల దేహంతో ప్రకాశించగా అతనిలో శివభక్తి కట్టలు తెంచుకుని ఉప్పొంగసాగింది. నిత్యము తారక్ష్య నది స్నానం ఆచరించి భస్మరుద్రాక్షలు ధరించి పంచాక్షరి మహామంత్ర పునశ్చరణ పరాయణుడయ్యాడు. అక్క చేత శివకైంకర్య విధానాన్ని అమూలాగ్రంగా తెలుసుకుని ఆచరించసాగాడు. ఇలా తెంపు లేకుండా 7 నెలల పాటు వీరావేశంతో వీరాట్టేశ్వర శివారాధన చేశాడు. ఒకరోజు అతనికి శివ సన్నిధిలో దేవుని స్తోత్రం చేయవలెనని ఉబలాటం కలిగింది. భక్తుని సదాశయాన్ని గమనించిన మహాదేవుడు శుభ్ర వస్త్రాన్వితయై చదువుల తల్లి అయిన వాగ్దేవి సరస్వతీ మాతను ప్రేరేపించగా ఆమె అతని రసనాగ్రభాగమున అంటే నాలుకపై నిలిచి అతనిని ప్రబోధింపజేసింది. అందుచేత అతనికి రసనాపతి అని పేరు వచ్చింది. హరే రమణ.